Hallelujah. 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 What a great privilege and honor. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అండి. మీకు నాకు కూడా ఇలాగ దేవుణ్ణి ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినందుకు ఆయనకి ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి గత వారాలుగా దేవుడు ఆయన వర్తమానాలతో, ఆయన వాక్యాలతో మనకెంతో తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా మీ గురించి ఒక నూతన వర్తమానంతో నేను ముందుకు వచ్చాను. A word that I want to speak about for many days. చాలా రోజుల నుండి ఈ వర్తమానం నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒకసారి ఒక చాలా పెద్ద వేదిక మీద మాట్లాడే భాగ్యం దేవుడు ఇచ్చాడు. బట్ గాడ్ చేంజ్డ్ ఇట్. ఐ డి నాట్ స్పీక్ దట్ సర్మన్. ఈరోజు నేను మీతో మాట్లాడదాం అనుకునే వాక్యంను ఆ రోజు నేను చెప్పడానికి అవకాశం దొరకలేదు. కానీ ఈరోజు ఎంతోమంది, చాలామంది వైజాగ్ నుండి ఎగ్జామ్ రాయడానికి వచ్చి సాయంత్రం ఇక్కడికి వచ్చారు. వి వెల్కమ్ యూ. అలాగనే రాజమండ్రి నుంచి వచ్చారు, అలాగనే బెంగళూరు నుండి వచ్చారు. సో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ట్రబుల్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్నెవిటబుల్ ఫర్ హ్యూమన్స్. శ్రమ అనేది మనుషులకి తథ్యం. శ్రమ లేని మనిషి భూమి మీదే లేడంట. పుడుతూనే ఏడుస్తూ పుడతాడు, మరణిస్తూ 100 మందిని ఏడిపిస్తా చనిపోతూ ఉంటాడు. సో సాడ్నెస్ ఆర్ ట్రబుల్, శ్రమ అనేది ఒకరికి లాటరీ టికెట్ కాదు. కొంతమందికి వచ్చేది, కొంతమందికి రాంది కాదు. ఎవ్రీబడి హూ ఈజ్ అండర్ ద సన్ అండ్ స్టాండింగ్ ఆన్ ద ల్యాండ్ విల్ ఫేస్ ట్రబుల్స్. భూమి మీద నిలబడే ప్రతి ఒక్కడు, సూర్యుడి కింద ఉండే ప్రతి ఒక్కడు శ్రమ అనిపించకుండా ఎవడు ఉండడంట. యేసు ప్రభువు వారే చాలా మార్లు మాట్లాడుతూ కూడా వాక్యంలో చెప్తారు, ట్రబుల్స్ ఆర్ గ్యారంటీడ్ అని చెప్తారు యేసు ప్రభువు వారు. చాలాసార్లు ఈ మాటను మీకు తెలియపరిచాను. శ్రమను తప్పించుకోవడం అనేది మనుషులు ఒక లౌకిక జ్ఞానం నుంచి తప్పించుకోవచ్చు, మన ఆలోచన విధానం నుంచి తప్పించుకోవచ్చు, లేదా ఎవరైనా సహాయం తీసుకొని మనం తప్పించుకోవచ్చు. కొన్నిసార్లు ఎవరి దగ్గరైనా సహాయం కోరడానికి మన గర్వం అడ్డొస్తూ ఉంటుంది, మన స్థాయి అడ్డొస్తూ ఉంటుంది, మన పేరు అడ్డొస్తూ ఉంటుంది, మన కులం అడ్డొస్తూ ఉంటుంది, మన మతం అడ్డొస్తూ ఉంటుంది. చెయ్యి చాపి అడగాలంటే ఎన్ని మెట్లు దిగాల నేనేంటి, నా తండ్రి ఏంటి, నా స్థాయి ఏంటి, నేను ఇంకొకరిని సాయం అడిగేదా అనేవారు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు మనుషులకి శ్రమలు తగలడం వలనే వారి మనసులను వాళ్ళని కాల్చుకొని మాంచుకొని వాళ్ళు తగ్గించుకుంటారంట. ఎంత గొప్పవాడైనా చెయ్యి చాపుతాడంట. శ్రమ మనిషిని విరిచి వంగి పెడతాదంట. ఇట్ బెండ్స్ అండ్ బ్రేక్స్ ఎవ్రీబడి. దెర్ ఇస్ నో ఆప్షన్. మరి ఎలాగండి శ్రమను తప్పించుకోవాలంటే? చెయ్యి చాపితేనా, మోకాళ్ళు వేస్తేనా, బ్రతిమలాడు వేడుకుంటేనా ఆ శ్రమను తప్పించుకోగలనా అని మీరు అడిగితే గనక ఎవరి దగ్గర మీరు మోకరిస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. మోకరిల్లొద్దు అని నేను చెప్పట్లా, శ్రమ వచ్చినప్పుడు తగ్గద్దు అని నేను చెప్పట్లా. కానీ ఎవరి ముందు మీరు చెయ్యి చాపుతున్నారు, ఎవరి ముందు మీరు మోకరిస్తున్నారు, ఎవరి ముందు కన్నీరు కారుస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యం. అపవాది మనిషి రూపంలో మనుషుడి జీవితాల్లోకి వచ్చి వేరొక మనుషుని తగ్గించడానికి ఎంతోమందిని వాడుతూ ఉంటాడు. నీ గౌరవాన్ని పోగొట్టడానికి, నీ స్థాయిని పోగొట్టడానికి. ఎవరి ముందైతే నేను నిలవబెట్టాడో వారి ముందే నిన్ను ఏడ్చేలాగా, వారి ముందే నేను అవమానపరిచేలాగా ముందు నిలవబెట్టాడు రోజులు కూడా వస్తాయేమో. కానీ ఒక్కటి మీకు చెప్తున్నానండి, అప్పుడు మీరు వాళ్ళ ముందు నిలవబడినా సరే నీ దేవుడు నేను తల దించనివ్వడు. హల్లెలూయా. నిన్ను తల ఎత్తుకునేలాగే చేస్తాడు. ఎందుకంటే నీ భారములన్నీ నా మీద మోపని ఆయన అడిగాడు. వాట్ ఎవర్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఏదున్నా సరే నీ భారములు ఆయన మీద మోపాలి. మా బాబు అరిచాడు కదా ఇప్పుడు, వాడు ఆడకుండా ఉంటే వాడికి ఆకలేస్తుందన్న విషయం ఎవరికైనా తెలుస్తుందా? వాడు ఆడకుండా ఉంటే వాడికి నిద్ర వస్తుందన్న విషయం ఎవరికైనా తెలుస్తుందా? అంతెందుకు తండ్రిగా తల్లిగా మాకే తెలీదు. వాడు ఆడుకుంటా ఉంటే వాడికి ఆకలి వేయట్లేదేమో అని చెప్పి మేము చాలాసేపు వెయిట్ చేస్తాం వాడు ఏడ్చే వరకు. మీకు అర్థమవుతుందా? అంటే మనం అడగకుండా తల్లి తండ్రి కూడా మనకు పెట్టరే. అటువంటిది ఎవరి ముందు నువ్వు మోకాళ్ళు ఇస్తున్నావు, ఎవరి ముందు నీ చేతులు చాపుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యం.
ఎవరు ముందు చేస్తే నీకు నీ ఆకలి తీరుతుందో, ఎవరు ముందు నువ్వు గనక మోకరిల్తే నీ ప్రార్థనకి జవాబు వస్తుందో. ఎందుకంటే భూమి మీద పుట్టిన మనుషుడు ఎవరి దగ్గర మొక్కినా జవాబు రాలేదు, కానీ నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను అని చెప్పింది ఒకే ఒకడండి. హల్లెలూయా. ఆయనే ప్రభు, ఆయన యేసయ్య. ఆయనకు మొరపెడితే గనక ఆయన తప్పకుండా నీకు ఉత్తరమిస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పింది యేసు ప్రభు వారే. యు మస్ట్ కీప్ ఆన్ ఆస్కింగ్ హిమ్. సమస్తమంతా ఆయనకి ఎరిగిన దేవుడు కదా, ఈ సర్వ సృష్టిని నోటి మాట ద్వారా సృజించిన దేవుడు కదా. నువ్వు తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే నీ తలంపులు, నీ ఆలోచనలు ఏంటో తెలిసిన దేవుడు కదా. నా శ్రమ తెలియదంటారా ఆయనకి అని మీరు అడిగారు అనుకోండి, ఏ దేవుడైతే నీ శ్రమ అంతా తెలుసు అని చెప్తున్నాడో అదే దేవుడు అడిగితే కానీ ఇవ్వననే మాట నీకు చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట చెప్తున్నాడు. సో యూ మస్ట్ ఆస్క్ అండ్ కీప్ ఆన్ ఆస్కింగ్. ద పర్సిస్టెన్స్ ఈజ్ ద కీ టు ఆన్సర్ ప్రేయర్స్. నీ ప్రార్థన అనేది మంత్రాలు వారానికి ఒకసారి చదివినట్టు ఇక్కడ నువ్వు చేసే ప్రార్థన కాదండి. ప్రార్థన జీవితం అంటే ద ప్రేయర్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ హార్ట్. నీ హృదయ లోతుల నుంచి వస్తే నిమిషం కాదు కదా, సెకండ్ ప్రార్థన చేసిన జవాబు వస్తుంది. అది మాత్రమే కాదు, కానీ నువ్వు చేసే ప్రార్థనకి కన్సిస్టెన్సీ అనే వర్డ్ ఒకటి ఉంటుందండి. ప్రతిరోజు మానక నువ్వు చేస్తూ ఉండాలి. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తా కాదు, నువ్వు ప్రార్థన జీవితం నువ్వు అలవాటు చేసుకోవాలి. ఒక స్పోర్ట్స్ ప్లేయర్ ఉన్నారు, లేకపోతే ఒక క్రికెటర్ ఉన్నాడు, లేకపోతే ఒక మ్యూజిషియన్సే ఉన్నారు. ఇఫ్ దే డు నాట్ ప్రాక్టీస్ ఎవ్రీ డే, ఇఫ్ దే డు నాట్ హ్యావ్ కన్సిస్టెన్సీ ఎవ్రీ డే, దే కెనాట్ బీ ప్రొఫెషనల్స్. రోజు వాళ్ళు తర్ఫీదు పొందకుండా, రోజు వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా, వాళ్ళు వారానికి ఒకసారి కూర్చుంటే కనుక వాళ్ళు డల్ అయిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ లైక్ ఎ పెన్సిల్. ఇఫ్ యూ డు నాట్ షార్ప్ ద పెన్సిల్, ఇట్ విల్ నెవర్ బీ షార్ప్, ఇట్ విల్ బీ బ్లంట్. ఎప్పటికీ షార్ప్ అవ్వదు, ఆఖరికి ఆ ముళ్ళు విరిగిపోద్ది, అది పని చేయకుండా అయిపోతుంది. మన జీవితాలేనంతే, క్రైస్తవ జీవితాలేనంతే. నువ్వు ప్రార్థిస్తానే ఉండాలి. ఆస్క్ అండ్ ఆస్క్ అండ్ ఆస్క్ ఫర్ హిస్ విల్. ఆయన చిత్తం ఏంటో నువ్వు ఆయన అడుగుతానే ఉండాలి. ఆయన జవాబు ఎప్పుడు ఇస్తాడు అనేది అది నీవు ఆలోచించే విషయం కాదు. ఎందుకంటే ఆయన సరి అయిన సమయంలో, ఆయన మన గురించి తీర్మానం చేసిన సమయంలో మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉందండి. భయంకరమైన శ్రమలో నేను ఉన్నప్పుడు, భయంకరమైన బాధలో నేను ఉన్నప్పుడు నాకు వెంటనే జవాబు రావాలంటే నేను ఏం చేయాలి అని మీరు ఆలోచించినట్లయితే, వాక్యంలోనే యేసు ప్రభు వారి జీవితంలో జరిగిన ఎగ్జాంపుల్ నుంచి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దామండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఒక నిమిషం అమ్మా. ఎవ్రీ టైమ్ వీ లుక్ ఇన్ టు ద బైబిల్ అబౌట్ జీసస్, ఆయన ఖాళీగా కూర్చున్నాడని ఎక్కడ ఉండదండి. ఆయన ఏదో ఒకటి బోధిస్తానే ఉంటాడు. He'll be preaching every opportunity that he gets, and he will be teaching every opportunity that he has. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా అని అంటే ఆయన బోధిస్తుండగా ఒక సంఘటన జరిగిందంట. ఎవ్రీ టైమ్ హీ టీచెస్ సంథింగ్ కమ్స్ అప్ ఇన్ టు హిస్ లైఫ్. ఆయన వాక్యాన్ని అడ్డుపడడానికైనా రావచ్చు, ఆయన వాక్యాన్ని, ఆయన ప్రవచన వాక్యను నెరవేర్చడానికైనా అడ్డుకట్ట వేయచ్చు. ఈ 4 సువార్తల్లో మనం చదివినట్లయితే ప్రతిసారి కూడా యేసుప్రభు వారు బోధిస్తుండగా, యేసుప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతుండగా ఈ శ్రమ వచ్చింది, ఈ మనుషుడు వచ్చాడు, లేకపోతే ఇలా జరిగింది అనే మాట మనం పలుసార్లు వింటానే ఉంటాం. ఎక్కువగా ఆయన బోధిస్తున్నప్పుడే ఏదో ఒక శ్రమ, ఎక్కువగా ఆయన బోధిస్తున్నప్పుడే జనం అందరికీ ఆకలేయడం. ఆయన బోధ పూర్తి చేసిన తర్వాత 5 రొట్టెలను 2 చేపలను ఎన్నో 5,000 మందికి పైగా పంచిపెట్టిన దేవుడు. ఆయన బోధిస్తుండగానే ట్రబుల్ వచ్చింది. చదవండి అమ్మా. ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, ఒక్క నిమిషం అమ్మా. A synagogue leader came and knelt before him. ఒక సమాజ మందిరం నుండి ఒక నాయకుడు, చాలామంది థియోలోజియన్స్ ఏమంటారంటే ఆయన ఒక పరిసైడ్ అని కూడా అంటారు. వి డు నాట్ నో ఇఫ్ ఈజ్ ఎ ఫారిసీ ఆర్ నాట్, ఇట్ ఈస్ నాట్ రిటన్. కానీ ఒక సమాజ మందిరానికి అధికారిగా నియమించబడ్డాడు. అంటే సమాజ మందిరం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 2000 years ago ఇట్స్ ఎ చర్చ్. ఆరాధన చేసుకునే చోటు, ముఖ్యంగా వాక్యాన్ని
చదివి నేర్చుకునే చోటుని సమాజ మందిరం అనేవారు. సబ్బాతు దినం రోజున, అంటే శనివారము, వారంలో ఉండే శనివారము సబ్బాతు దినం రోజున సినగాగ్కి వెళ్ళి, సమాజ మందిరానికి వెళ్ళి ఆరాధించి వాక్యము నేర్చుకునే అలవాటు యూదులనే ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఆ సమాజ మందిరానికి ఎంతోమంది అధికారులు, ఈ భాషలో మాట్లాడుకుంటే పాస్టర్స్, లీడర్స్ అండ్ ఆర్గనైజేషన్స్కి హెడ్స్ ఉంటారు కదా, అలాగ వీళ్ళకి ఒక పొజిషన్. ఈ సమాజ మందిరానికి ఈయన ఒక హెడ్ అంట. మార్కు సువార్తలో ఇంకా క్లియర్గా రాయబడి ఉందండి. ఈయన ఎవరు అనేది మార్కు సువార్తలో రాయబడింది, ఒకసారి చూద్దామండి. I think it is in Mark chapter 7, if I'm not wrong. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 22 అమ్మా, చదవండి అమ్మా. 5వ అధ్యాయం. ఎవరంటండి? యాయిరు అనే ఒక వ్యక్తి వచ్చాడంట. చదవండి అమ్మా. చాలమ్మా. నవ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్. సో ఎవరో సమాజ మందిరం నుండి ఒక అధికారి వచ్చాడు. ఈజ్ నాట్ ఎ ర్యాండమ్ పర్సన్. అతని పేరు కూడా వాక్యంలో మెన్షన్ చేయబడి ఉంది. యాయిరు అనే ఒక నాయకుడు, ప్రాబబ్లీ ఈజ్ ఎ ఫారసీ, ఒక పరిసయుడు. యేసు ప్రభు వారంటే, యేసు ప్రభు వారు వెంబడించేవారంటే అసహించుకునే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. దే ఆర్ ది యాంటాగనిస్ట్. యేసు ప్రభు వారి జీవితంలో, ఆయన పరిచర్య జీవితంలో విలన్స్ ఎవరైనా ఉన్నారు అంటే పరిసయులు, ఆ తర్వాత సద్దుకేయులు, ఆ తర్వాత మత గురువులు, మత పెద్దలు. దీస్ పీపుల్ వర్ ది పీపుల్ ఆర్ అగెయిన్స్ట్ జీసస్. అక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి ఒక పరిసయుడు, ఒక సమాజ మందిరంలో ఒక అధికారి యాయిరు అనేపడే ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడంట. దాంట్లో ఆశ్చర్యం ఏంటంటే, పరిసయులకి యేసు ప్రభు వారు అంటే అసహ్యం. ఆయన్ని ఎక్కడ తప్పు పడదామా, ఆయన్ని ఎక్కడ ఉరుకమ్మ ఎక్కిద్దామా, ఆయన పరిచయను, ఆయన జీవితాన్ని ఎక్కడ ఆపు చేద్దామని ప్రయత్నించేవారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మోకరిల్లాడు అంట. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సో సర్ప్రైజింగ్ టు మీ. ఒక పరిచయుడికి, ఒక సమాజ మందిరం అధికారికి, ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్. ఈనాడంటే రాజకీయ నాయకులకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కానీ యూదాచారంలో యూదులకు మాత్రం ఆ పరిసయులకే ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ దర్ జనరేషన్. పరిసయులు అంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు వేసుకునే వస్త్రమును బట్టి, ఆ అంగీకి చివరుండే ఆ గంటలను బట్టి చూసి ప్రతి ఒక్కరూ దండం పెట్టి మోకరిల్లేవారంట వాళ్ళ ముందు. వాళ్ళంత భక్తిపరులు లేరు, వాళ్ళంత జ్ఞానవంతులు లేరు అని చెప్పి. అటువంటిది అంత గొప్ప స్థాయిలో ఉన్న అతను, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న అతను, ఎవరి దగ్గరికైనా వెళ్ళి తను ఆజ్ఞాపిస్తే చాలు తన పని జరిగిపోతుందని అతను యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఎవరినైతే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరినైతే నాశనం చేద్దాం అనుకుంటున్నారో, ఎవరినైతే కిందకు లాగుదాం అనుకుంటున్నారో, ఎవరినైతే సిలువెక్కిద్దాం అనుకుంటున్నారో, ఎవరినైతే చంపేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి దగ్గరికే వచ్చి మోకరిల్లాడు అంట. ఆయన సమస్య చెప్పక ముందే ఆయనను ఆరాధించడం మొదలుపెట్టాడు. బిఫోర్ హీ స్పీక్స్ ఎనీథింగ్, హీ నెల్ట్ బిఫోర్ హిమ్. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థనలో ఆయన్ని ఆరాధించే ప్రార్థనను మొట్టమొదటిగా ప్రారంభించాలి. పరలోక ప్రార్థనను చదివి నేర్చుకుంటే యేసు ప్రభు వారు నేర్పించారు. మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగంలో ఆయన బోధిస్తూ ప్రార్థన ఎలా చేయాలో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. దాన్ని బట్టి కొట్టమని చెప్పలా. ఈరోజు అది బట్టి కొట్టి చదివేస్తున్నారు. గాడ్ డస్ నాట్ వాంట్ యూ టు రిసైడ్ సంథింగ్ ఎవ్రీ డే. నిన్ను బట్టి కొట్టేది అప్పచెప్పమని దేవుడు చెప్పడు, కానీ అదొక బ్లూ ప్రింట్. మొట్టమొదటిగా పరలోకం మందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అంటే తండ్రి అనే దేవుడిని ఆరాధించడం మొట్టమొదటిది. నీ ప్రార్థన అవసరత అడగక ముందే ఆయన్ని ఆరాధించాలి. ఎటువంటి ఆరాధన నువ్వు చేయాలి అంటే,
నిన్ను నువ్వు ఎంత తగ్గించుకోవాలంటే నువ్వు కాళ్ళ మీద పడి నీ నోటితో చెప్పడం కంటే ముందు నీ శరీరంతోనే ఆయన్ను గణపరచాలి, ఆయన్ను ఆరాధించాలి. నాకు మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పాడని నువ్వు నుంచొని పడుకొని దొర్లుతుంటా చెప్తే చాలాసార్లు వస్తుందేమో, కానీ నేనైతే ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను, మోకాళ్ళు అనుభవం లేకుండా మోకాళ్ళు ప్రార్థన చేయకుండా ఇక్కడ కదిలేక రాదండి. వి బికేమ్ సో లేజీ దట్ మోకాళ్ళు వేయడానికి మనకు సిగ్గుగా ఉంటుంది, మోకాళ్ళు వేయడానికే మనకు బాధగా ఉంటుంది. కానీ ఇక్కడ సమాజ మందిరానికి ఒక అధికారి, ద మోస్ట్ రిచెస్ట్, ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్, యూదులందరూ ఎవరినైతే ద్వేషించడానికి ప్రయత్నిస్తున్నారో ముఖ్యంగా పరిసయ్యులు, అతని దగ్గరికే వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు అంటే తనను తాను ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి ఆలోచించండి. సమాజ మందిరం అధికారి యాయిరు, he degraded himself in front of Jesus to get his prayer answered. తన ప్రార్థనకు జవాబు రాబట్టుకోవడం కోసం ఎవరేమనుకున్నా పర్లేదు, నేను ఆయన మోకాళ్ళ మీద పడి ఆయన పాదాలను పట్టుకుంటా అని యాయిరు ఆయన మోకాళ్ళ మీద పడి ఇలా చెప్తున్నాడు అంట, మై డాటర్ హ్యాస్ జస్ట్ డైడ్. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్, నా కూతురు చావు బ్రతుకుల్లో ఉందని చెప్పట్లా, లేకపోతే మా కూతురు ఇంకొక నిమిషంలో చచ్చిపోబోతుందని చెప్పట్లా. ఏం చెప్పాడో తెలుసా? నా కూతురు ఆల్రెడీ చనిపోయింది. చనిపోయాక ఏం చేస్తారు? కూతురు ఆల్రెడీ చనిపోయిందంట. చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం చేయకుండా తండ్రి ఎక్కడున్నాడు? సమాధిని, చనిపోయిన ఆ బిడ్డను, వాళ్ళ భార్యను, కుటుంబాన్ని, వచ్చిన బంధుమిత్రులను, అక్కడ ఏర్పాటు చేసిన బోళ్ళంత భోజనాలు ఏదైతే ఉంటుందో అది అంతటిని ఆ ప్రోగ్రామ్ని విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చాడంట? ఏం లాభం? చనిపోయిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చి స్వస్థత చేయండి అయ్యా అంటే ఏం చేస్తాడు డాక్టర్ అయినా? ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అపోలోకి వెళ్ళు, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళు, చనిపోక ముందు వరకు వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నం చేస్తారు, కానీ చనిపోయిన తర్వాత నోబడీ కెన్ డూ ఎనీథింగ్. ఒక సామెత ఉంటుంది, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి? మీరు చాలాసార్లు వినే ఉంటారు. పడిపోయిన తర్వాత పడకుండా ఉంటే బాగుండేది అని ఆలోచిస్తే ఏం ఉపయోగం? దాని గాయానికి నువ్వు కట్టు వేసుకోవాలి. అలా అని చెప్పి ఇంకా పడకముందే కట్టేసుకుంటారా? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి పడకుండా జాగ్రత్త పడాలి. కానీ అక్కడ ఆల్రెడీ చేతులు కాలిపోయిన తర్వాత యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే చేతులు కాలకుండా ఉండేలా సాయం చేయంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడట, ఆయన పాదాలు పట్టుకున్నాడంట, ఆయన పాదాలు పట్టుకొని ఈ మాట ఇలా అడుగుతున్నాడంట, నువ్వు వచ్చి నీ చేతిని ఆమె మీద వేస్తే ఆమె బ్రతుకుతుంది. ఆ మాట చదువమ్మా బైబిల్లో. నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున నేను. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్ దట్ హీ యూజ్డ్. అంటే ఆయన మాటలోనే కాదు, ఆయన ఉనికిడిలోనే కాదు, ఆయన తాకిడిలో కూడా శక్తి ఉంది అని ఒక పరిసయ్యుడికి అర్థమైంది. ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్మట్లేదో, ఎవరైతే యేసు ప్రభు వారిని అబద్ధికుడు అన్నారో, ఎవరైతే యేసు ప్రభు వారిని బ్లాస్ఫీమర్ అని పిలిచాడో అతని దగ్గరికి వెళ్ళి నువ్వు చెయ్యి వేసి తాకితే గనక నా చచ్చిన కూతురు బ్రతుకుతుందయ్యా అని చెప్తున్నాడంట. వాట్ అ కైండ్ ఆఫ్ ఫెయిత్ దట్ దిస్ మ్యాన్ ఇస్ హ్యావింగ్. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప తగ్గింపు. మొట్టమొదటిగా దేన్ని విరుచుకున్నాడో తెలుసా? తన గర్వాన్ని, తన పేరు ప్రఖ్యాతుల్ని, తను ఇంత గొప్పవాడు, సమాజంలో ఇంత పేరున్నవాడు అనే విషయాన్ని విరగగొట్టుకొని ఆయన పాదాల మీద పడి చచ్చిన కూతుర్ని బ్రతికించమని ఆయన వేడుకుంటున్నాడంట. అక్కడ ఇంకొక విషయం ఏంటో తెలుసా? నువ్వు తాకితే బ్రతుకుతుందేమో అని అనట్లా, నువ్వు వచ్చి తాకు ప్రభువా నా కూతురు బ్రతుకుతుంది. నువ్వు తాకకపోతే బ్రతకదు. ఇఫ్ యు డు నాట్ టచ్ హర్ షీ విల్ నాట్ లివ్. ఇక్కడ ఒక చిక్కు ఉందండి. యూదుల ఆచారాలు కానీ లేకపోతే యూదుల కల్చర్ కానీ మీకు తెలిసినట్లయితే, లేదా దేవుని ఆజ్ఞల్లో కనుక మనం చూసినట్లయితే యూదుడు అనిపించుకునేవాడు ముఖ్యంగా మత బోధకుడు లేదా
ఒక పరిచారకుడు చచ్చిపోయిన శవాల్ని ముట్టనే కూడదు. ఒకవేళ ముట్టాడు అంటే, చచ్చిన శవాన్ని ముట్టాడు అంటే, కుళ్ళిన వాటిని ముట్టాడు అంటే వాడు అన్క్లీన్ అని అర్థం అంట. ఇంకా శుద్ధుడు కాలేడు. ఎన్ని సెరమోనియల్ వాషింగ్స్ చేసుకున్న యూదులు ఏంటంటే, కనీసం ఒక అన్యుడిని కనుక వాళ్ళని చూసారా, అన్యుడి నేలను కన్నా వాళ్ళు తాకారా, లేదా వారి నీటిలు కనుక వాళ్ళు ముట్టారా, వాళ్ళు ఏం చేస్తారో తెలిసి ఇంటికి వెళ్ళిపోయి మొత్తం ఒక గమేలలోకి దిగిపోయి తల నుండి పాదం వరకు 10 సార్లు ములుగుతారంట. మీకు అర్థమవుతుందా? అంటే ఒక అన్యుణ్ణి చూసిన, ఒక అన్యుణ్ణి తాకిన, చచ్చిన దాన్ని ముట్టిన, కుళ్ళిన దాన్ని ముట్టిన, అది ఆహారమైనా మనుషుడైనా శవమైనా సరే ముట్టకూడదు. ముడితే వాళ్ళు అన్క్లీన్ అని అర్థం. అన్క్లీన్గా ఉన్నవారు, అపరిశుభ్రులుగా ఉన్నవారు ఎప్పటికీ శుద్ధులు కాలేరు, పరలోక రాజ్యంలో చోటు సంపాదించలేరు. ఇక్కడేమో అది బోధించే బోధకుడే ఇంకొక బోధకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు వచ్చి నా చచ్చిన కుమార్తె శవాన్ని నువ్వు తాకు ప్రభువా, ఆమె బ్రతుకుతుందని చెప్తున్నాడంట. సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ, బికాజ్ మై గాడ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఆ ఆజ్ఞలు ఇచ్చిన దేవుడే ఆజ్ఞలు తిరస్కరించే హక్కు కూడా ఆయనకే ఉంటుంది. He can go beyond and above the law because he is the law maker. ఆ ఆజ్ఞలను ఇచ్చిందే ఆయన కాబట్టి దాన్ని తిరస్కరించాలన్నా, తిరిగి రాయాలన్నా ఆయన ఒక్కడికే సాధ్యం. అందుకని ఆయనే దేవుడని గ్రహించి ఈ మతబోధకుడు వచ్చి, ఈ పరిసయుడు వచ్చి ఈ ఆయురు యేసుప్రభు వారిని దగ్గర అడిగితే ఏం చేసి ఉంటారంటారు? యేసుప్రభు వారు ఆల్రెడీ చచ్చిపోతే నేను ఏం చేస్తాను, కాసేపు వచ్చి ఎడమంటే ఏడుస్తానన్నారా? ఏం చేశారు తెలుసా? చదువుదామండి. 19వ వచనం. జీసస్ గాట్ అప్ అండ్ వెంట్ విత్ హిమ్ అండ్ సో హిస్ డిసైపుల్స్. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. యేసు ప్రభువారు ఒక్క మాట కూడా మాట్లాడలా. నువ్వు వచ్చి తాకు ప్రభువా, నా కూతురు బ్రతుకుతుంది అనే విశ్వాసంతో అతను చెప్పాడు. ఇంకొక మారు యేసు ప్రభువారు మాట్లాడకుండా ఆయన లేచి నిలవబడి ఆయన వెళ్ళడం సాగితే శిష్యులు కూడా ఆయన పిల్లల, ఆయనను పోలి జీవించాలని నిర్ణయం చేసుకున్న శిష్యులు ఆయన ఎటు వెళ్తే మేము అటు వెళ్తాం, ఆయన నీటిలోకి వెళ్తే నీటిలోకి వెళ్తాం, నీటి మీద నడుస్తూ ఆయన పిలిస్తే విశ్వాసం ఉన్న ఒక్కడైనా సరే నీటి మీద నడవగలే సామర్థ్యం ఇచ్చే దేవుడు నా దేవుడు అని వాళ్ళకి తెలిసిన వారు ఆయన వెళ్తుంటే ఆయన వెంట నడవడం ప్రారంభించారు. దే వర్ ట్రావెలింగ్, దే వర్ వాకింగ్ అండ్ వాకింగ్ అండ్ వాకింగ్ టు టచ్ అ డెడ్ బాడీ. చచ్చిన శవాన్ని ముట్టుకోకూడదని తెలిసినా సరే ఆయన వెనక ఉన్న 12 మంది శిష్యులు వాళ్ళ ముందు దారి చూపించే యాయిరు, ఈ 13 మంది కలిసి వెళ్తున్నారంట. ఒక చచ్చిన శవాన్ని ముట్టుకోవడానికి, ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడడానికి ఎంతోమంది ఉన్నారంట. అలా వెళ్తుండగా ఇంకొక విషయం జరిగింది. చదవండి అమ్మా. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రము ముట్టితే. Just then a woman who has been subject to bleeding for 12 years came behind him. అలా ఆయన ప్రయాణం వెళ్తున్నారు, ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్తున్నారు. యాయిరు దారి చూపిస్తున్నాడు. దారి చూపిస్తుండగా యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక విషయం ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనను చూసి బహుజన సమూహంలో ఆయన వెంటబడేవంట. వేర్ ఎవర్ హీ వెంట్, ఎక్కడికి వెళ్ళినా సరే బహుజన సమూహంలో ఆయన వెంటబడేవంట. ఆయనలో ఉండే ఆకర్షణ శక్తి అటువంటిదే. ఒక బెల్లం పెడితే బెల్లం చుట్టూరు ఈగలు ఎలా అయితే వస్తాయో అలా ఆయన ఎక్కడికి వెళ్తే మనుషులు అక్కడికి ఆకర్షించబడి ఆయన వెంట వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించేవారంట. ఆయన తాకితే అద్భుతం జరుగుతుందేమో, ఆయన మాట పలికితే అద్భుతం జరుగుతుందేమో అని. ఎందుకంటే అప్పటి వరకే వాళ్ళు ఎన్నో గొప్ప గొప్ప కార్యములు వాళ్ళ కళ్ళారా చూశారు, వాళ్ళ చెవులారా విన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు ఏం మాట్లాడబోతున్నారు, ఏ అద్భుతం చేయబోతున్నారు, ఏం పలకబోతున్నారు అని ఆసక్తితో ఎంతోమంది ఆయనను వెంబడించేవారంట. అలా వెంబడిస్తుండగా ఒక స్త్రీ ఉందంట. ఆమె స్త్రీకి ఉన్న రోగము 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగి ఉందంట. ఐ వాంట్ టు బీ ప్లేన్ బికాజ్ ఇక్కడ ఓపెన్గా మాట్లాడచ్చు. ఒక స్త్రీ పీరియడ్స్ వచ్చేటప్పుడు, ఐ నో ఐఎమ్ మ్యారీడ్ టు అ ఉమెన్ అండ్ ఐ హ్యావ్ సిస్టర్స్ అండ్ ఐ హ్యావ్ మదర్.
అండ్ చాలామంది పిల్లల్ని మేము పెంచుతాం కాబట్టి ఐ నో వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ దట్ ఉమెన్ గో త్రూ ఇన్ దట్ టైమ్. పీరియడ్స్ రాక రెండు రోజుల ముందే సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ దేర్ హెడ్. చాలా డిస్ట్రెస్ గురవుతారు, డిప్రెషన్ గురవుతారు, ఊరికే ఫ్రస్ట్రేట్ అవుతారు, కోపం వస్తూ ఉంటుంది, నీరసం వస్తూ ఉంటుంది, బలహీనత వస్తూ ఉంటుంది. ఇంకా పీరియడ్ స్టార్ట్ అయ్యి కొంతమందికి 5 రోజులు, కొంతమందికి 10 రోజులు, కొంతమందికి ఇంకా ఎక్కువ రోజులు కూడా వస్తూ ఉంటుంది. బ్లీడింగ్ డజంట్ స్టాప్ ఫర్ సమ్ పీపుల్. కొంతమందికి అయితే ఏదో ఒక పెద్ద జార్ ఆఫ్ వాటర్ని ఉంచితే ఎలా రక్తం గారుతుందో అలా అవుతుందంట. నరకం చూస్తారంట స్త్రీలు. చాలా ఆచారాలు ఏమంటారంటే, యూదుల ఆచారం గురించి మాట్లాడదాం, మన భారతీయ ఆచారం గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకవేళ ఒక స్త్రీ ఆమె పీరియడ్స్ టైంలో ఆమె ఉందంటే వంటగదిలోకి రానివ్వరు, ఇంట్లో మంచం మీద పడుకోనివ్వరు, ఎవరిని తాకనివ్వరు, దేవుణ్ణి మొక్కనివ్వరు, ఏమీ చేయకూడదు, ఒక మూలపడి ఉండాలి. బికాజ్ ఆమె అపరిశుభ్రంగా ఆమె ఉంది. షీఈ్ అన్క్లీన్, సో షీ కెనాట్ టచ్ ఎనీథింగ్. ఒక మందిరంలోకి వెళ్ళలేదు, ఆరాధించలేదు, వంటగదిలోకి వెళ్ళలేదు, సొంత బట్టలను కూడా ఆమె ముట్టుకోలేదు. ఈరోజు కూడా చాలా ఇంట్లో ఇదే జరుగుతుంది. కొంతమంది తెలివైన వారు, బహు జ్ఞానం కలిగిన వారు, అంటే ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వస్తారు కదా, అప్పట్లో ఆచారాలు పెట్టిన పెద్దవారు స్త్రీలు ఆ టైంలో నీరసపడిపోతారు కాబట్టి ఏ పని చేయకుండా కూర్చోవడానికి అంత మంచి ఆచారం పెట్టారా? మరి నేల మీద ఎందుకు పడుకోవాలి? మంచం మీద పడుకోవచ్చు కదా. లాజిక్ అర్థమవుతుందా? వాళ్ళ మూఢనమ్మకాలు. రక్తస్రావం కలుగుతుందంటే ఆమె అపరిశుభ్రాలు కనుక ఆరాధన చేయకూడదు, అపరిశుభ్రాలు కనుక ఆమె ఏవి పని చేయకూడదు, అన్నం దగ్గర వెళ్ళకూడదు, బట్టలు ముట్టుకోకూడదు, మంచం ఎక్కకూడదు. నిజంగా ఒక స్త్రీ గురించి ఆలోచించేవారే అయితే ఆ స్త్రీకి పాదపరిచర్య చేయాలి, లేకపోతే మంచం మీద పడుకోమని ఒక అవకాశం ఇవ్వాలి, లేకపోతే ఇంకొకటి చేసి ఆమెకు నచ్చిన వంటకాలు వండివ్వాలి. అలా చేయకుండా ఎవరిని తాకకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఒక మూలే పడి ఉండాలి, చేపేసుకొని చేప మీదే ఉండాలి, ఫుడ్ కూడా అక్కడే పెడతాం, ఆ తర్వాత నువ్వు వెళ్ళి ముట్టుకోవాలి, నువ్వు తిన్న ప్లేట్లు నువ్వే కడుక్కోవాలి అనే అలవాటు ఈరోజు కూడా ఎన్నో ఇంట్లో జరుగుతుంది. వీళ్ళ మనకు చెప్పేది నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎంతోమంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు, యూ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్. ఒక్క విషయం లాజిక్ అర్థం కాదు ఏంటంటే, పీరియడ్స్ వస్తున్నాయంటే సూచన ఏంటో తెలుసా? దట్ మీన్స్ షీఈస్ ఫర్టైల్. వేరొకరికి జీవం ఇచ్చే శక్తి ఆమెలో ఉందని గుర్తు చేయడానికి ప్రతి నెల ఒక స్త్రీ ఆ బాధపడుతూ ఉంటుందంట. ఇఫ్ షీ డస్ నాట్ హ్యావ్ పీరియడ్స్, ఒకవేళ పీరియడ్సే రాలేదనుకోండి ప్రతి నెల, దాని అర్థం ఏంటో తెలుసా? షీ కెనాట్ బేర్ ఎ చైల్డ్ అని. పీసీఓడి అని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకొక ప్రాబ్లం వస్తుంది, ఇంకొక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఇంకొక హార్మోనల్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలే పుట్టరేమో అని చెప్పి ఎంతోమంది మాకు ఆన్లైన్లో కానీ చర్చిల్లో కానీ మా దగ్గరకు వచ్చి ప్రార్థన వసతి కొడతారు. అన్న మాకు పీసీఓడి ప్రాబ్లం ఉందన్న, ప్రేయర్ చేయండి అన్న, అది పోవాలి అని అన్న. లేకపోతే ఇన్ని సంవత్సరాలు అయిపోయిందన్న, మాకు ఇంకా పీరియడ్సే రాలేదు, పిల్లలు పుట్టరేమో అని డాక్టర్స్ అంటున్నారు. లేకపోతే పిల్లలు పుట్టరేమో, పెళ్ళయింది కానీ నాకు పీసీఓడి ప్రాబ్లం వల్ల 5 సంవత్సరాలైనా నాకు పిల్లలు లేరన్నా, నన్ను గొడ్రాలు అని పిలుస్తున్నారన్నా అని అవమానిస్తూ ఉంటున్నారు. పీరియడ్స్ వస్తేనేమో నువ్వు నీ ఇంటిలోనే నువ్వు సుఖంగా పడుకోవడానికి లేదు, నువ్వు ఇంటిలో నీ వంటగదిలోకి వెళ్ళడానికి లేదు, నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించడానికి లేదు. పీరియడ్స్ రాకపోతేనేమో సమాజంలో అవమానం, సమాజంలో గొడ్రాలు అని తిట్టడం, లేకపోతే నీకు పిల్లలు కనలేవు, నువ్వు నీ వల్ల దరిద్రం తప్ప ఏమీ లేదు, నీ వల్ల ఉపయోగమే లేదని అంటున్నారే. ఇంక ఏం చేయాలి స్త్రీలు? వాట్ కెన్ దే డూ? వాళ్ళ చేతిలో ఉంటుందా అది చేసే పని? వాట్ ఎవర్ హ్యాపెన్స్, దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ దెమ్, వాళ్ళు పడే శ్రమ ఇక్కడ ఉండే ఏ పురుషుడు కూడా మీ జీవితంలో ఎప్పటికీ అనుభవించలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చెప్పే నేను కూడా ఐ కెన్ నెవర్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ ఉమెన్ గో త్రూ. ఒక స్త్రీ పడే బాధ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. ఆ సమయంలో ఎంతో ఎమోషనల్గా వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి ఒక తోడు కావాలి, ఆ సమయంలో వాళ్ళని దగ్గరికి తీసుకునేవారు కావాలి. కానీ మతము, కులము, సమాజము దాన్ని దూరపరుస్తూ ఉంటారు. యూదుల ఆచారం కూడా అటువంటిదేనండి. స్త్రీలని అసలు పబ్లిక్ ప్లేసెస్లోకే రానివ్వరు,
అటువంటిది ఆమె గనక పీరియడ్స్లో ఉందన్న విషయం వాళ్ళకి తెలిసిందా, ఇంపాసిబుల్. దేవుడి దగ్గరికి రాలేదు, సమాజ మందిరానికి రాలేదు, ఆలయానికి రాలేదు, బయటకు వెళ్ళి ఏది కొనుక్కోలేదు, ఏది తినలేదు, ఏమీ చేయలేదు. ఆమె ఇంటిలోనే ఉండి ఆ రక్తం పడి పడి చనిపోయే వరకు కూడా అలాగే వదిలేస్తారు. హౌ స్మాల్ మైండెడ్ పీపుల్ ఆర్. ఎంత చిన్న మైండ్స్ అండి పీపుల్వి. కానీ ఆ స్త్రీ 12 ఏళ్ళగా రక్తస్రావంతో ఆమె ఉందంటే నేను అనుకుంటున్నాను బాడీలో అసలు రక్తమే లేదేమో ఆ స్త్రీలో. అంత బ్లడ్ పడిపోతూ ఉంటే, 12 సంవత్సరాలు రక్తం పడుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఈ గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోద్దేమో కాసేపటికి. ఎందుకంటే చాలా పని చేయాలి. హార్ట్ పంప్స్ ద బ్లడ్ టు ది ఎంటైర్ బాడీ. ఇక్కడ చదువుకున్న వారు కానీ, సైన్స్ కానీ, బయాలజీ కానీ చదువుకుంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. హార్ట్ బ్లడ్ని పంప్ చేయకపోతే మరి నరనరాల్లోకి రక్తం వెళ్ళదు. బ్యాడ్ బ్లడ్, గుడ్ బ్లడ్, వేస్ట్ బ్లడ్ అవంతా సర్క్యులేట్ అయ్యి బాడీ అంతా సెండ్ చేయడానికి, పంపించడానికి ప్రతి నరంలోకి ఈ హార్ట్ చాలా పనిచేస్తుంది. అటువంటిది అది పనిచేస్తూ ఉంటే బ్లడ్ అంతా మనిషి బాడీలో లేకుండా వేస్ట్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇంక దీని పని ఏం కావాలి? 24/7 నెలలో 5 రోజులే అలా ఉంటే గుండె దగ్గర భారంగా అనిపిస్తుంది, స్ట్రెస్ ఫీల్ అయిపోతారు, నీరసపడిపోతారు, ఓ శరీరం క్షీణించిపోద్ది, బలహీన పడిపోతారే. 5 రోజులకే బలహీన పడిపోతే 12 ఏళ్ళగా స్త్రీ అదే బాధతో ఉందంటే అసలు శరీరంలో బలం ఉందంటారా లేదంటారా? నాకు తెలిసైతే ఫ్లెష్ కూడా ఈ మొత్తం ష్రింక్ అయిపోయి ఉంటుంది. మాంసం కూడా శరీరం మీద పెద్దగా ఉండదేమో, అస్థిపంజరంలో థెరపీ ఉంటుంది ఆ స్త్రీ. రక్తం అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా బాడీలో ఫ్లెష్లో ఆ బ్లడ్ పార్టికల్ లేకపోతే ఇంకా దాని అర్థం ఏముంది? ఇంకా ఒంటి మీద కొవ్వు లేదు, ఒంటి మీద బలం లేదు, లేకపోతే చర్మం అంతా ముడతలు పడిపోయి ఉండుంటుంది, నీరసించిపోయి ఉంటుంటుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటుందో. ఒక 1 నెల రోజులు ఆగుండి ఉంటుంది. ఈ 1 నెల రోజులైంది ఏంటి తగ్గట్లేదు, 2 నెలలైంది ఏంటి తగ్గట్లేదు. వాళ్ళ అమ్మగారికో, వాళ్ళ పిన్ని గారికో, వాళ్ళ అత్తగారికో చెప్పి ఉంటుంది. వెంటనే వాళ్ళు దాక్కొని తీసుకొని వెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే వాళ్ళు డబ్బులు తీసుకొని వైద్యం చేసి ఉంటారు. కానీ సంవత్సరం అయిపోయింది, తగ్గట్లా, బలహీన పడిపోతుంది. 5 సంవత్సరాలు అయిపోయింది, చచ్చే స్థితిలో వచ్చేస్తుంది. ఇంకో వైద్యుడు వచ్చి ఏదో సాయం చేశాడేమో, కొంచెం కుదుటపడినా మరలా అదే ప్రాబ్లం ఏమో. అలా 12 సంవత్సరాలు ఆ స్త్రీ రక్తస్రావంతో ఉందంట. నేను అనుకుంటాను జీవత్సవంలో ఉందేమో ఆ స్త్రీ. ఆ రోజు యేసు ప్రభువారు అలా దారి గుండా వెళ్తున్నారనే వార్త విన్న ఆ స్త్రీ ఏమనుకుని ఉంటుంది తెలుసా? చదవమ్మా వచ్చిన ఒకసారి. నేను ఆయన పై వస్త్రం మాత్రము ముట్టితే బాగుపడదనని తనలో తాను అనుకునేను. ఏమంటుందంట? ఆయన నడుచుకుంటా వెళ్తుంటే ఆయన పై వస్త్రాన్ని గనక నేను పట్టుకుంటే, అంటే ఆయన వేసుకున్న వస్త్రం షర్ట్ అనుకోండి ఇక్కడ వరకే ఉంటుంది, కానీ యేసు ప్రభు వారి కాలంలో యూదులు వేసుకున్న పై వస్త్రం ఎంత ఎక్కడి వరకు ఉంటుంది తెలుసా? ఇక్కడ వరకు ఉంటుంది, నియర్ ద క్యాఫ్, ఆ కింద వరకు ఉంటుంది. అంటే ఆ స్త్రీ మోకరిల్లి పాకుకుంటూ వెళ్ళి పట్టుకుంటే తప్ప ఆ పై వస్త్రాన్ని ఆమె పట్టుకోలేదు. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు, శిష్యులు ఉన్నారు, బహుజన సమూహములు వెంటబడుతున్నాయి. ఆమె ఎవరిని తాకకూడదు, ఎందుకంటే ఆమె తాకితే వాళ్ళందరూ అపరిశుభ్రులు అయిపోతారు, దే ఆల్ విల్ బీ అన్క్లీన్. అటువంటిది ఆ స్త్రీ ధైర్యం చేసి, చచ్చే స్థితిలో నేను ఉన్నాను, ఎవడేదైతే నాకేంటి, ఎవడేమనుకుంటే నాకేంటి, నా ప్రభువుని నేను ఆపుతా, నా ప్రభువుని నిన్ను ముట్టుకుంటా. ఆయన ఎలాగో నాతో మాట్లాడు, ఎందుకంటే ఆయన యూదుడు, ఆయన అన్క్లీన్గా ఉన్నవారిని పట్టుకోకూడదు కాబట్టి, ఆయన పట్టుకోడు కాబట్టి నేనైనా ఆయన వస్త్రాన్నైనా పట్టుకుంటాను అని ధైర్యం చేసి ఆ స్త్రీ వెళ్తుందంట. 2 కారణాలు ఉన్నాయి ఆమె వస్త్రం పట్టుకోవడానికి. ఎవరైనా చెప్పగలరా? అసలు వస్త్రం పట్టుకుంటే ఏమవుతుంది? 2 ఉంటాయండి. ఒకటి మూఢనమ్మకం. చాలా మూఢనమ్మకాలు మనకు ఉంటాయి. చాలాసార్లు నేను చెప్పాను, మనం బయటకు వెళ్తుంటే సడన్గా ఎవడన్నా తుమ్మాడు అనుకోండి, మనం వెనకాల గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వెళ్తాం. మనం బయటికి ఏం చేస్తాం? 1 నిమిషం కూర్చొని ఒక గ్లాస్ నీళ్ళు తాగి బయటికి వెళ్తాం. ఎప్పుడో కాదు కదా, నేను ఈరోజు కథ చెప్తున్నా. 2026 సంవత్సరంలో కూడా ఒక జోక్గా చెప్పాలి అంటే, ఒకటి నేను కొనుక్కుందాం అనుకున్నాను.
వాడు నన్ను మోసం చేస్తాడు అని చెప్పి షైనీ నాకు చెప్తుంది. ఆన్లైన్లో 2,00,000 రూపాయలకి వచ్చేది 50,000 రూపాయలకి వస్తుంది అంటే నేను వెంటనే కొనేయాలి నేను అంటుంటే షైనీ ఏమో మీరు మోసపోతారు, నేను ఇమ్మంటే ఇస్తాను, మీరు ఎలాగో నాకు ఒకవేళ మీరు గనక మోసపోతే గనక మీరు కట్టిన దానికంటే 2 డబ్బులు నాకు ఇవ్వాలని షైనీ చెప్పింది. సరే ఇస్తానని చెప్పాను. ఎందుకంటే అది పెద్ద వెబ్సైట్, వాళ్ళు మోసం చేయరని నేను అనుకున్నాను, అది ఎలాగైనా కొనాలి నేను అనుకున్నాను. ఈ లోపు తేలింది ఏంటంటే మేడం గారు 3 సార్లు తుమ్మారు. అదిగో నేను తుమ్మాను కూడా అంది సరదాగా. నవ్విసుకున్నాం. మేము ఇంకా ఆర్డర్ పెట్టలేదు. అది మూఢనమ్మకం ద్వారా కాదు, కానీ ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను. ఒక పాస్టర్గా ఉండే నేనే అంత ఆలోచిస్తున్నాను, మోసపోతానేమో, ఇది ఒక సైన్ ఏమో, 3 సార్లు తుమ్మిందంటే నిజంగానే మోసపోతానేమో. ఒక మనిషిని కదా, మనం ఎవరైనా అదే ఆలోచనలో విధానంలో ఉంటామండి. బికాజ్ మనం ఏ దేశంలో పుట్టామో ఆ కల్చర్, ఆ ఆచారాలు మనం ఎప్పుడో విడిచిపెట్టినా అవి మనల్ని విడిచిపెట్టాం. ఎందుకంటే ఆ అలవాటు నా నుంచి వచ్చింది కాదు, నేను తయారు చేసుకున్నది కాదు, తరతరములుగా వచ్చిన ఆచారం. తుమ్మిందే అని చెప్పి నేను అలా అనుకోలే, కానీ ఒక తుమ్ము కోసమే మనం అంత ఆలోచించి చాలా చేయాలనుకున్న పనులు ఆపేస్తామే. ఒక బయటకు వెళ్తుంటే ఒక నల్ల పిల్లి ఎదురొస్తే హాయ్ పిల్లి అంటారు, మీరు ఏం చేస్తారు? ఆగిపోతారు. నల్ల పిల్లి ఎదురొచ్చింది. క్రైస్తవులు అయితే ప్రార్థన చేసేసుకుంటారు, ఇంకొకళ్ళు అయితే తూ అనుకుంటారో ఏం చేస్తారో నాకు తెలీదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఈ స్త్రీకి ఉన్న ఒక మూఢనమ్మకం ఏంటంటే సూపర్స్టిషన్ అని ఇంగ్లీష్లో అనే మాట, మూఢనమ్మకం అని కూడా అనొచ్చు. ఆ వస్త్రం అంచును పట్టుకుంటే నా బ్రతుకు మారుతుంది, ఆ వస్త్రపు అంచును పట్టుకుంటే నా బ్రతుకు మారుతుంది అనే విశ్వాసం ఆ స్త్రీలో ఉంది. కానీ అది ఒక మూఢనమ్మకం అని చాలామంది అంటూ ఉంటారు. ఎవరైనా చెప్పగలరా మూఢనమ్మకం కాకుండా ఇంకొకటి ఏంటనేది? ఆ వస్త్రాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? ఎవరైనా చెప్పగలరా? అసలు ఎందుకు పట్టుకోవాలి ఆ వస్త్రాన్ని? నా వస్త్రం పట్టుకుంటే మీకు స్వస్థత కలుగుతుందా? పోనీ బైబిల్లో యేసు ప్రభు వారు వస్త్రాన్ని చాలామంది ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన బట్టల్ని డబ్బులకి పంచుకొని వేలంపాట వేసుకున్నారు, వాళ్ళందరూ స్వస్థత పొందారా? బైబిల్లో ఎక్కడ ఆయన వస్త్రం పట్టుకొని ఇంకొకరు స్వస్థత పొందారని నాకు తెలిసి ఎక్కడ రాయబడలేదు ఆ 4 సువార్తల్లో. ఆ స్త్రీయే ఎందుకని వస్త్రం పట్టుకున్నప్పుడు స్వస్థత పొందింది? ఎవరైనా చెప్పగలరా? ఆన్సర్స్ బయట ఎక్కడ దొరకవండి, వాక్యంలోనే దొరుకుతాయి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే, ఐ ఎంజాయ్ రీడింగ్ ద వర్డ్ ఇన్ సచ్ ఎ వే. వాక్యం చదువుతున్నప్పుడు నాకు కొన్నిసార్లు మూల భాషల్లోకి వెళ్ళి ఆ పదాలకు ఒక నిజమైన అర్థం ఏంటో తెలుసుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హీబ్రూ కానీ గ్రీక్ కానీ ఆ భాషల్లో ట్రాన్స్లేషన్స్ ద్వారా వచ్చినాయే ఈ గ్రంథంలో లిఖించబడినవి. ముఖ్యంగా మన తెలుగు గ్రంథము కేజేవి, కింగ్ జేమ్స్ వర్షన్ అంటే డైరెక్ట్ ట్రాన్స్లేషన్లో రాయబడింది, ఒరిజినల్ ట్రాన్స్క్రిప్ట్స్ నుంచి. కాబట్టి మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చూద్దామండి. అయితే నా నామమందు భయభక్తు గలవారును మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. ఒక్క నిమిషం అమ్మా. బట్ అంటు యూ దట్ ఫియర్ మై నేమ్ షాల్ ద సన్ ఆఫ్ రైచియస్ అరైజ్ విత్ హీలింగ్ ఇన్ హిజ్ వింగ్స్ అని రాయబడి ఉందండి. ఆ వింగ్స్ అనే మాటకు తర్వాత పైన సన్ అనే మాటకు సూర్యుడు లేకపోతే సన్ అని ఉంది కదా, అది సూర్యుడు సన్ అనేది కుమారుణ్ణి రెప్లికేట్ చేస్తుంది. లేకపోతే ఆ మాట మనం మళ్ళీ చదివినట్లయితే, బట్ అంటు యూ దట్ ఫియర్ మై నేమ్ షల్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్. అయితే నా నామం మందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను. నీతి సూర్యుడు యేసు ప్రభువారు. ఆ నీతి సూర్యుడి కోసం ఇక్కడ రాయబడింది. ఆయన తర్వాత ఏమని రాయబడిందమ్మా? అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. అతడి రెక్కలు, his wings gives healing. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. హీబ్రూ భాషలో గనక ఆ రెక్కలనే మాటకి అర్థం గనక మనం చూసినట్లయితే అక్కడ ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడి ఉంటుంది తెలుసా? కింద మీనింగ్ గార్మెంట్స్ ఆర్ టాసిల్స్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ అ క్లోక్.
వింగ్స్ అనే మాటకు ఒరిజినల్ హీబ్రూ భాషలో కనుక ట్రాన్స్లేషన్లో కనుక మనం చూసినట్లయితే పై వస్త్రము లేదా వస్త్రపు కొంగు లేదా అంచు అని రాయబడి ఉందంట. వాట్ అ వండర్ దట్ హ్యాపెన్. ఆయన రెక్కలు లేకపోతే ఆయన వేసుకునే వస్త్రములో స్వస్థత ఉంది అని వాక్యంలో రాయబడి ఉంది. నాట్ ఎనీవేర్ ఎల్స్, ఇంకెక్కడ రాయబడలేదు. కానీ ఆయన వస్త్రపు అంచులో మాత్రం, ఆయన రెక్కలలో మాత్రం స్వస్థత ఉంది అని రాయబడి ఉంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో. బహుశా పాత నిబంధన తెలుసున్న స్త్రీ ఏమో, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరుగున్న స్త్రీ ఏమో, ఆ రక్తస్రావంతో ఉండి శరీరంలో బలాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, బలహీనత గురయ్యి, ఏమీ తినలేక, ఉండలేక, బతకలేక, చావలేక ఉన్న స్త్రీ ఏం చేసి ఉంటుంది తెలుసా? 12 సంవత్సరాలు ఖాళీగా ఉండలేక, ఏ ఎంటర్టైన్మెంట్ ఉండదు కాబట్టి, అక్కడ లిఖించబడి ఉన్న గ్రంథము పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకొని ఉంటుంది. అందుకనే ఆయన వస్త్రంలో స్వస్థత ఉందని రాయబడి ఉంది కదా మలాకీ గ్రంథంలో. కాబట్టి ఆయన వస్త్రపు అంచుని పట్టుకుంటే నా బ్రతుకు మారుతుందనే విశ్వాసంతో ఆ స్త్రీ అంత బలహీనతలో కూడా, చచ్చే స్థితిలో ఉన్నా సరే, ఆ స్త్రీ వెళ్తా ఆయన వస్త్రపు అంచును పట్టుకోవడానికి ప్రయత్నించిందంట. లెట్స్ రీడ్ ఇట్. చదువుదాం అమ్మా. 9వ అధ్యాయము 22వ వచనం, 21వ వచనం. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదనని తనతో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు వెళ్తూ ఉండగా అలా అనుకున్న స్త్రీ ఎంత కష్టమైనా సరే, ఎవరేమనుకున్నా సరే, నేను ఆయన వస్త్రపు అంచును పట్టుకుంటాను, స్వస్థత నేను పొందుతాను అని చెప్పి వెళ్ళి ఆయన వస్త్రపు అంచును పట్టుకుందంట. పట్టుకోగానే యేసు ప్రభు వారు ఏం చేసి ఉంటారు? ఒకసారి ఎవరైనా వస్తారా? రవి ఒకసారి రా. అటు తిరుగు. నేను ఈ షర్ట్ పట్టుకున్నానా? పట్టుకున్నాను. తెలుస్తుందా నీకు? ఎందుకంటే ఈ వెనకాల తిరగమాట. ఈ వెనకాల ఉన్న వస్త్రం అని చూసారా? దీన్ని పట్టుకుంటే ఎవరికి ఏం తెలియదండి. నేను పట్టుకున్నాను విషయం, పట్టుకున్నాను లేదు ఇప్పుడు రవికి తెలియదు. ఇంకా మీకు అర్థమవుతుందా? వస్త్రాన్ని పట్టుకుంటే ఎలా తెలుస్తుంది? ఒక షర్ట్ ఇంత దగ్గరగా స్కిన్కున్న షర్ట్ని పట్టుకుంటేనే రవికి తెలియట్లేదు. కూర్చోనన్న. అలాంటిది యేసు ప్రభు వారు నడుస్తూ వెళ్తుండగా ఆయన వస్త్రం ఏమీ టైట్ ఫిట్ కాదండి, చాలా లూజ్గా ఉంటుంది. ఈరోజు మనం బ్యాగీ క్లోతింగ్ వేస్తాం కదా, అది అప్పుడే ట్రెండ్. యేసు ప్రభు వారు బ్యాగీ క్లోతింగ్ వేసుకుంటూ వెళ్తుంటే వస్త్రపు అంచును పట్టుకున్నారంట. ఎలా తెలుస్తుంది? అదే నేను గనక తన షర్ట్ కాకుండా తన చేతి మీద ఉన్న చర్మాన్నో, తన బాడీ పార్ట్నర్, తన చేతినో, తన వీపునో, తన తలనో నేను పట్టుకున్నాను అనుకోండి, తనకు ఆ స్పర్శ తెలుస్తుంది కదా. ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే ఆయనకి స్పర్శ ఎలా తెలిసిందంటే, వాక్యంలో రాయబడి ఉంది కదా, ఆయన గార్మెంట్స్, ఆయన వస్త్రము ఆయన యొక్క రెక్కలు వంటివి, ఆ రెక్కలలో స్వస్థత ఉందని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఆ వాక్యంలో రాయబడున్న ఆ రెక్కలను ఆ స్త్రీ పట్టుకున్న వెంటనే యేసుప్రభు వారికి తెలిసింది, నా వస్త్రమును ఎవరో పట్టుకున్నారు అని. చదవమ్మ తర్వాత వచనం. యేసు వెనుకకి తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా. హల్లెలూయా. ఏమన్నారో తెలుసా? ఆమె భయంగా ఉంది, ఆమెకు భయం ఉంది, ఆమె డిప్రెషన్లో ఉంది, ఆమె బాధలో ఉందన్న విషయం ఆయనకి ఎలా తెలిసింది అంటే, ఆమె పట్టుకున్న తాకిడిలో ఆ స్పర్శను బట్టి ఆయనకు అనుకున్నారంట ఆమె బాధలో ఉంది, ఆమె భయంతో ఉంది, చావు బ్రతుకుల్లో కొట్టిమిట్టాడుతుంది. ఆయన స్పర్శలో కూడా ఆయన తెలుసుకోగలిగాడు. ఆయన వస్త్రాన్ని పట్టుకుంది. ఆయన ఆమె వైపు తిరిగి టేక్ హార్ట్ అన్నారు. తల్లి, భయపడకు, దిగులు చెందకు, నీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అనే మాటను ఆయన పలికారు. ఆమె మూఢనమ్మకంతో ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే ఆయన విశ్వాసం అని ఎలా అనగలరండి? ఆమె వాక్యము చూపించి, వాక్యము చదివింది గనకే
వాక్యాన్ని అనుసరించి ఆయన వస్త్రాన్ని పట్టుకుంది, స్వస్థతను పొందబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యేసు ప్రభు వారు ఆ మాట పలకగానే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పగానే ద ఉమెన్ వాజ్ హీల్డ్ అట్ దట్ మూమెంట్. ఆ క్షణమే, ఎప్పుడైతే యేసు ప్రభు వారి నోటి మాట ద్వారా నువ్వు స్వస్థత పొందబోతున్నావు అని చెప్పిన క్షణమే ఆమె స్వస్థత పొందిందంట. హల్లెలూయా. ఒక్కసారి ఆయన నోటి మాటలో శక్తి ఉందన్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో ఆయన ఆరాధిస్తారా? హిస్ వర్డ్ హ్యాస్ పవర్. ఆయన మాటలో శక్తి ఉంది. హీ కెన్ సెన్స్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. 12 ఏళ్ళగా చావు బ్రతుకుల్లో, అంత డిప్రెషన్లో, అంత యాంగ్జైటీతో, అంత బలహీనతతో ఆ స్త్రీ ఆ ప్రాబ్లంతో, రక్తస్రావంతో ఉంటే ఆయన నోటి మాటతో పలకగానే స్వస్థత పొందిందంట. కాకపోతే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉందండి. 12 ఏళ్ళగా 12 yearsగా ఆ స్త్రీ బాధపడుతుంది, స్వస్థత పొందింది. కానీ యేసు ప్రభువారు వెళ్దాం అనుకునే పని ఏంటో తెలుసా? 12 ఏళ్ల పాప ఆల్రెడీ చచ్చిపోయింది, ఆమెని తాకితే ఆమె బ్రతుకుతుందేమో అని చెప్పి ట్రై చేద్దామని వెళ్తున్నారు. ఇక్కడ కోఇన్సిడెన్స్ చూసారా? 12 మంది శిష్యులతో ఆయన వెళ్తుండగా 12 ఏళ్ళగా రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన పట్టుకుంటే స్వస్థత పొందింది. ఆయన వెళ్తున్న ప్రయాణంలో ఎండ్ గోల్ ఏంటంటే 12 ఏళ్ళలో ఒక పాప చచ్చిపోయింది, ఆమెను బ్రతికించమని విశ్వాసంతో నిండి ఉన్న ఒక మత పెద్ద ఆయనను తీసుకెళ్తున్నాడు. 12, 12, 12. సంథింగ్ పవర్ఫుల్ దేర్. వాక్యంలో ఏది ఎవడో చెప్పిన సోది గృహలో కూర్చొని రాసింది కాదు, లేకపోతే అలా జపం చేస్తా రాసిన కట్టు కథ కాదు. కంప్లీట్లీ రిటన్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో రాయబడింది. ఈ రోజుకి కూడా మనం రిలేట్ చేసుకోగలుగుతున్నాం అంటే కేవలం ఈ యొక్క గ్రంథమే ఈరోజు సజీవ గ్రంథంగా ఉంది. ఈరోజు నువ్వు చదివిన 2000 సంవత్సరాల క్రితం రాయబడిందైనా, 10,000 సంవత్సరాల క్రితం రాయబడిందైనా, వాట్ ఎవర్ దట్ ఈస్, ఎన్ని సంవత్సరాల క్రితం ఆ వర్డ్ వచ్చిందో అని కాదు, కానీ అది లిఖించబడిన మాట ఈ రోజుకి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఇది పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథము. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు వారు 12 ఏళ్ల పాపని బ్రతికించడానికి వెళ్తున్నారు. ఆల్రెడీ చచ్చిపోయింది. ఈ స్త్రీ చావు బ్రతుకుల్లో ఉంది. ఆమెను చావకుండా ధైర్యంతో నింపి బ్రతికించారు. ఇంకొక చనిపోయిన 12 ఏళ్ల పాప దగ్గరికి వెళ్ళి బ్రతికించడానికి ఆయన బయలుదేరసాగారు. ప్రయాణంలో అడ్డంకు వచ్చిందని అనుకున్నారు. కానీ ఆ తండ్రి ఎవరైతే చూస్తున్నాడో, చెవుతోని ఇప్పుడు దాకా విన్నాడు, ఆయనను తాకితే స్వస్థత పొందుతారు, ఆయన మాట పలికితే స్వస్థత పొందుతారు, ఆయన చూస్తే స్వస్థత పొందుతారు అనే మాట ఆ మత పెద్ద విన్నాడు, ఆ యాయిరు విన్నాడు. కానీ కల్లారా యేసుప్రభు వారిని అద్భుతం చేయడం చూశాడు. ఇంకా నా కూతురు బతుకుతుందనే విశ్వాసంతో ఆ తండ్రి ఉన్నాడు. ఇంక ఎవరు ఆపలేరు. తండ్రి అప్పటికే విజయం పొందాడు అనుకుంటున్నాడు. యేసుప్రభు వారు ఆ పాపని తాకకముందే నా కూతురు బ్రతికిస్తుందని ఆయన అనుకుంటున్నాడు అని నేను అనుకుంటా. దట్ ఈస్ ద పవర్ జీసస్ హ్యాస్. యేసుప్రభు వారు వెళ్తున్నారంట. 23వ వచనం చూద్దామమ్మా. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి. చాలమ్మా. అగైన్ ద కల్చర్ ఆఫ్ జ్యూస్. ఎవరైనా చనిపోతే, మనాచారంలో ఎవరైనా చనిపోతే ఒక ఐస్ బాక్స్ తీసుకొస్తాం, డప్పులు వాయించే వాళ్ళని తీసుకొస్తాం. ఏడ్చే వాళ్ళని మనం ఎలాగ తీసుకురావక్కర్లేదు. మనకు సంబంధం లేని మామూలు వచ్చి గట్టిగా కేకలు పెట్టేస్తూ ఉంటారు, గుండెలు బాధించుకుంటూ ఉంటారు. అయ్యో బాబోయ్ బాబోయ్ నీ బ్రతికేమయ్యాలే ఏంటే అని గుండెలు బాదుకుంటూ ఉంటారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. రీసెంట్గా ఈ వీధిలోనే ఒక పెద్ద ఆమె చనిపోయారు. చాలా గౌరవప్రదమైన పొజిషన్లో ఆమె ఉండేవారు. ఆమె సమాధి కార్యక్రమం చేయడానికి సొంత పిల్లలు కూడా రాలేదు. నేను నా 2 స్నేహితులు వెళ్ళి సమాధి కార్యక్రమం అంతా చేయడానికి ఆమె బాడీని మోసి ఐస్ బాక్స్లో పెట్టి ఆ పనంతా పరిచయం అంతా మేము చేసాం. సడన్గా ఆ సమాధి కార్యక్రమం చేసే రోజు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ముసలోళ్ళు లేడీస్ ఇంకా ఏడుస్తున్నారు, గుండెలు బాధేసుకుంటున్నారంటే నేను ఇంకా వాళ్ళ అమ్మగారో లేకపోతే వాళ్ళ మామగారో అనుకొని అక్కడ ఎవరో వాళ్ళ బంధువులు ఉంటే అడుగుతుంటే ఎవరండి వాళ్ళు పాపం అంత బాధపడుతున్నారంటే
ఏమయ్యా మాకు తెలీదు, మేము ఎక్కడికి వచ్చాం ఇప్పుడే అంటున్నారు. యూదుల ఆచారంలో ఏం చేస్తారంటే అలాగా ఫేక్గా ఏడాల్సిన అవసరం లేదు. మనుషుల హృదయాల్లో నిజంగా బాధ ఉంటే ఏడుస్తారని వాళ్ళు ముందే గ్రహించి యూదులు ఏం చేసేవారంటే డబ్బులకి ఇద్దరిని పిలుచుకునేవారంట. ఒకటి ఫ్లూట్ వాయించేవారిని, రెండు వీళ్ళ తరపున గట్టిగా అరిచి కేకలు పెడితే ఏడ్చేవారిని రప్పించుకునేవారంట. సో దే పే మనీ టు పీపుల్ టు క్రై ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. ఎక్కడ వాళ్ళ డీసెన్సీ పోతుందేమో కాబట్టి డబ్బులు ఇచ్చి ఏడ్చుకునే వాళ్ళు తెప్పించుకునేవారంట. అంటే ఒక మనిషి చనిపోతే మనస్ఫూర్తిగా ఏడ్చే భాగ్యం కూడా వాళ్ళకి లేదు, మనస్ఫూర్తిగా దుఃఖపడే భాగ్యం కూడా లేదు. సొంత కూతురు చనిపోతే డబ్బులు పెట్టి ఏడ్చే వాళ్ళని, వాయిద్యాలు వాయించే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ మీద విశ్వాసం లేక, వాడు ఏదైతే నమ్ముతున్నాడో దాని మీద విశ్వాసం లేక యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి పాదాల మీద పడి ఆయన తీసుకువెళ్తే యేసుప్రభు వారు ఎంటర్ అవ్వగానే ఆయన చూసింది గోల, గందరగోళం, నాయిసీ క్రౌడ్ అని రాయబడి ఉందండి. ఆయన సమాజ మందిరం ఒక అధికారి ఇంట్లోకి అడుగు పెట్టగానే గోల చేస్తున్న బహుజన సమూహము, ఆ తర్వాత పీపుల్ ఆర్ ప్లేయింగ్ పైప్, ఇట్ కుడ్ బి ఎ ఫ్లూట్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్, ఒక పైప్ వాయిస్తూ ఉన్నారంట. అప్పుడు యేసుప్రభు వారు వాళ్ళని చూసి ఈ మాట అంటున్నారంట. 24వ వచనం చదవమ్మా. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా. ఏమంటున్నారు యేసుప్రభు వారు? చాలా పద్ధతిగా రాయబడి ఉందండి తెలుగులో, స్థలమీయుడి అని. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో నేను చదువుతాను, ఏమని రాయబడి ఉంది తెలుసా? గో అవే, వెళ్ళిపోండి. యేసుప్రభు వారి ఇంట్లోకి అడుగు పెట్టగానే పిచ్చోళ్ళ కొంతమంది ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, ఇంకొకడు గట్టిగా సన్నయి ఊదేస్తున్నాడు. పిచ్చెక్కిపోతుంది ఆ సౌండ్లకి. నేను వచ్చిందేమో ఆ పాప, చచ్చిపోయిన పాపని తిరిగి లేపడానికైతే, ఒకడేమో వాయిద్యాలు వాయిచ్చేస్తాడు, ఇంకోడేమో గట్టిగా అరిచి కేకలు పెట్టేస్తున్నాడు. ఇంకా అక్కడ ప్రశాంతత ఏముంది? రెస్ట్ ఇన్ పీస్ అని అంటూ ఉంటారు. అసలు చనిపోయిన తర్వాత కూడా గోల్ ఏంటి? చనిపోయిన తర్వాత కూడా చచ్చే వాళ్ళని సరిగ్గా సాగనంపలేరా? ఏడడం ఏంటి, డ్రప్పులు వాయించడం ఏంటి, గోల చేయడం ఏంటి? అది ఒక కల్చర్ అయిపోయింది. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా కల్చర్ వచ్చేసి డ్యాన్సులు వేస్తున్నారు, గట్టిగా మ్యూజిక్ వాయిస్తున్నారు, అందరూ వర్షిప్ అంటున్నారు దాన్ని. దట్ ఈస్ నాట్ వర్షిప్. కుటుంబం బాధలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు నిలబడి యేసుప్రభు వారు ఎలాగైతే లాజర్ని తిరిగి లేపడానికి వెళ్ళినప్పుడు కుటుంబంతో పాటు ఆయన నిలబడి కన్నీరు కార్చారు, చూసావా? ఆయన అక్కడ డప్పులు వాయించలా, ఆరాధించలా, ఇంకొకటి చేయలా. ఆయన వాళ్ళతో పాటు నుంచొని వాళ్ళ బాధలో పాలు పంచుకున్నారంటే యేసుప్రభు వారు. అది కదా మనం చేయాల్సిందే. ఈరోజు కొత్త ట్రెండ్స్ ఎందుకన్నా ఫాలో అవుతున్నారు? లేకపోతే 2000 సంవత్సరాల క్రితం ఉన్న కల్చర్ని ఈరోజు మరలా క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చి ఎందుకని అదే కల్చర్ని, అదే ఆచారాలని రుద్దుతున్నారని నేను అడుగుతున్నా. డు నాట్ ఫోర్స్ ఓల్డ్ కల్చర్ టు క్రిస్టియన్ వరల్డ్. పాత ఆచారాలు, పాత మూఢనమ్మకాలు క్రైస్తవ్యం మీద రుద్దకూడదండి. యేసుప్రభు వారు అటువంటి వారిని ఏమన్నారు తెలుసా? బయటకు పొమ్మన్నారు. హీ సెడ్ గెట్ అవుట్, బయటకు పోండి. ఆ పాప చనిపోలేదు, ఆ పాప నిద్రిస్తుంది అన్నారంట. ఆ మాట వినగానే ఎవరైతే ఏడడానికి వచ్చారో, ఎవరైతే కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారో, ఎవరైతే ఆ సమాజ మందిరపు అధికారి ఉన్నాడు చూసారు యాయిరు, అతని స్నేహితులు, అతని బంధుమిత్రులు ఎవరైతే వచ్చారో వాళ్ళు బాధపడాల్సింది పోయి వాళ్ళు వెంటనే ఏం చేశారో తెలుసా? యేసుప్రభు వారు ఆ పాప చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది అనగానే, చదవమ్మా. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని, దాని ముందు వచ్చిన చదవమ్మా ఒక్కసారి. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఏం చేశారంట? వారు ఆ మాట వినగానే నవ్వారంట. అంత దుఃఖంలో ఉన్న వారికి నవ్వేలా వచ్చిందండి? అంటే నిజమైన దుఃఖంతో వాళ్ళు రాలా, నిజంగా కుటుంబంతో ఉండి వాళ్ళు ధైర్యపరచడానికి వాళ్ళు రాలా. డబ్బులు తీసుకొని ఏడ్చేవారు వచ్చారు కదా, మనం ఎందుకు ఏడడం అని చెప్పి ఏదో ముఖం చూపించుకొని వెళ్ళిపోదాం అనేవారే చాలామంది ఉంటారు. చాలామంది చనిపోయే వారికి ఒకళ్ళు దండ తెచ్చారంటే, అయ్యో నేను దండ తేలేదురా, ఒకసారి నేను కూడా నీతో పాటు పట్టుకుంటాను అని వచ్చేవారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒకటి దండ తెస్తాడు, అదే దండని 10 మంది కలిసి వేస్తూ ఉంటారు. కుటుంబాన్ని పరామర్శించడానికి, వాళ్ళకి నిజంగా వాళ్ళ దుఃఖాన్ని పంచుకోవడానికి
ఎవరు రారండి. మనం ముఖం చూపించుకుందాం, మనం ఉన్నాం అని చెప్తే మనకి ఏదో ఒక రోజు ఆడ ఉపయోగపడతాడులే అని వచ్చేవారే బహు ఎక్కువ మంది అయిపోయారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. యేసుప్రభు వారు బయటకు పోండి, ఆమె చనిపోలేదు, ఆ పాప పడుకుంది అని అంటే, ఆ మాట అన్నప్పుడు తల్లి, తండ్రి, కుటుంబం ధైర్యంతో నిండిపోయి ఉండంటారు. మా కూతురు చనిపోలేదా, మా కూతురు చనిపోలేదంటే జస్ట్ సో హ్యాపీ అని వాళ్ళ హృదయంలో ఏదో తెలియని ఒక ధైర్యం వాళ్ళకి వచ్చి ఉంటుంది. కానీ అది విన్నవారు, విశ్వాసం లేని వారు, విశ్వాసహీనులు అందరినీ మీరు బయటికి పోంటారు అని చెప్పి బయట నిలబడితే వాళ్ళందరూ బయట నుంచి చూస్తున్నారు. ఈయనేనా యేసు? చాలాసార్లు ఈయన పేరు విన్నామే, ఇది అద్భుతాలు చేస్తాడంట కదా, ఆయన బోధిస్తే బ్రతుకులు మారతాయంట కదా, ఎవరినో వెళ్ళి పట్టుకుంటే లేచి నిలవబడనగానే ఎన్నో సంవత్సరాలుగా జీవోత్సవంలో పడున్నాడు పరుపెత్తుకొని లేచి పరిగెట్టాడంట కదా. ఇప్పుడే దారిలో వస్తుంటే ఒక స్త్రీ 12 ఏళ్ల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయన వస్త్రపు అంచును ముట్టుకోగానే స్వస్థత పొందిండంట కదా. ఎవడో గుడ్డివాడికి చూపించాడంట కదా, ఎవడో ఊచ చేయగలిగిన వాడికి సబ్బాతు దినం రోజున సమాజ మందిరంలో చేతిని స్వస్థపరిచాడంట కదా. ఈయనేనా యేసు? ఈయనేనా? ఓహో, అయితే ఈయన ఏం చేస్తాడో చూడాలి, ఈయన ఏం చేస్తాడో చూడాలి. నిజంగా మనం విన్నది నిజం అబద్ధం చూడాలి అని చెప్పి బహుశా డోర్లోంచి, కిటికీల్లోంచి, ఇంకొక చోటు నుంచి జనం చూడడం ప్రారంభించారంట. యేసు ప్రభు వారు వెళ్ళారంట. హీ వెంట్ ఇన్ అండ్ టుక్ ద గర్ల్ బై హ్యాండ్. ఏ యూదుడు, ఏ మత బోధకుడు, ఏ మత పెద్ద, ఏ పరిసేయుడు, ఏ సద్దూకేయుడు, ఏ సెయింట్ చెయ్యలేని పని, చెయ్యకూడని పని యేసుప్రభు వారు చేశారంట. సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. తాకకూడదు, ముట్టకూడదు శవాన్ని అని తెలిసినా సరే యేసుప్రభు వారు ఆయన చేతులతో ఆ పాపని పట్టుకొని లేపారంట. ఇంకా చనిపోయిన శవాన్ని ఆయన పట్టుకున్నారు. పట్టుకొని హీ వెంట్ అండ్ టుక్ ద గర్ల్ బై ద హ్యాండ్. ఆమె చేతిని పట్టుకొని లేపగానే, చదవమ్మా. ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. జీసస్ డిడ్ నాట్ లిఫ్ట్ హర్ అప్. చెయ్యి పట్టుకున్నారు, సహాయం చేయడానికి ఉన్నారు. ఆయన చేతిలో జీవం ఉందనే విషయం ఆ చచ్చిన శవంలోకి సిగ్నల్స్ వెళ్ళి, ఎప్పుడైతే ఆదామును తయారు చేసినప్పుడు జీవవాయువుని ఆయన ఏదైతే ఊదాడో అదే జీవవాయువుని ఆయన చేతితో తాకగానే ఆ పాపలోకి, ఆ 12 ఏళ్ల శవంలోకి జీవం వెళ్ళి ఆ పాప లేచి నిలవబడిందంట. హల్లెలూయా. నవ్వుకున్న వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అద్భుతాలు నమ్మరు కదా చాలామంది, అద్భుతాలు నమ్మరు, ఆశ్చర్యకార్యాలు నమ్మరు. మేము వాక్యం ఒకటే చదువుతామండి, ప్రార్థన ఒకటే చేస్తామండి, అద్భుతాలు జరగవండి అనే వారికి ఒక సూచనగా, అద్భుతాలు జరుగుతుంటే నవ్వులాటగా ఉన్నవారికి ఒక సూచనగా యేసు ప్రభు వారు కళ్ళ ముందే, నవ్విన వారి ముందే అద్భుతం చేసి చూపించాడు అంట. విశ్వాసం లేని వారికి విశ్వాసం నింపాడంట. అపహసించిన వారు భయపడేలాగా ఆయన చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎవర్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ, అది 12 ఏళ్ల నుంచి అయినా ఆ భారంతో నువ్వు ఉన్నావా, లేకపోతే 40 ఏళ్ళగా ఆ భారంతో ఉన్నావా, లేకపోతే 12 ఏళ్ళ వయసు నుంచే నువ్వు బాధపడుతున్నావా, వాట్ ఎవర్ ట్రబుల్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, నువ్వు చేయాల్సింది ఒకటే. యాయిరు చేసిన పని, అలాగనే 12 ఏళ్ళగా రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ చేసిన పని ఒక్కటే. ఆ పని గనక మనం చేస్తే మన ప్రతి ఒక్క మొరకు ఆయన జవాబిస్తాడు. మన ప్రార్థనకు జవాబిచ్చి మన ఊహించని అద్భుత సంఘటనలు ఆయన మనకు చేస్తాడు. హల్లెలూయా. అది ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళి మొరబెట్టాలి. విశ్వాసంతో నువ్వు నమ్మి నువ్వు మోకరిల్లి మొరపెడితే గనక నీ ప్రతి ఒక్క ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం విన్నవారు ఎలాగైతే 26వ వచనంలో ఆ వార్త విన్న ప్రతి ఒక్కరు, చూసిన ప్రతి ఒక్కరు, న్యూస్ దట్ స్ప్రెడ్ త్రూ అవుట్ ఆల్ ది రీజియన్స్, ఆ వార్తను లోకమంతా చాటి చెప్పారంట, ఆ ప్రాంతమంతా చాటి చెప్పారంట. చచ్చిన పాపను తిరిగి లేపిన యేసు ప్రభు వారి గురించి చెప్పడం సాగారంట. అది విన్న ప్రతి ఒక్కరూ ఆయనలో శక్తి ఉంది, ఆయనే నిజమైన దేవుడు అని అంగీకరించి
నేను అనుకుంటాను ఎంతోమంది మోకరిల్లి ఆయనే దేవుడు, ఆయనే మనుష్య కుమారుడని అంగీకరించారంట. మీరు గనక అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నా జీవితంలో కూడా నా ప్రార్థనకు జవాబిస్తాడని నువ్వు నమ్ముతున్నావా? అయితే లేచి నిలవబడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యూ బిలీవ్ యూ బికమ్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మిన ఇద్దరి జీవితంలో యేసుప్రభు వారు అద్భుతం చేసి చూపించారు. ఈరోజు నువ్వు విశ్వాసం కోల్పోయి ఉన్నావా? అద్భుతాలను నమ్మట్లేదా? ఆశ్చర్యకార్యాలు నమ్మట్లేదా? ప్రభువును నువ్వు నమ్మట్లేదా? అయితే ఈరోజు నేను మీకు చెప్తున్నాను కదా, మై గాడ్ ఈజ్ ఎ మిరకల్ వర్కింగ్ గాడ్. అద్భుతాలు చేసే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన అద్భుతం చేయబోతున్నాడు. అది నీ అనారోగ్యం కావచ్చు, నీ బాధ కావచ్చు, నీ వేదన కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, టెన్షన్ కావచ్చు, బాధ కావచ్చు, నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, మోకరిల్లి ప్రార్థించి నీ ప్రార్థన ఆయన పాదాల చెంతకు చేర్చడమే. నిజంగా నీకు ప్రార్థన అవసరం ఉన్నట్లయితే ఏదైనప్పటికీ మోకరిల్లు కలిగిన వారు ప్రతి ఒక్కరూ మోకరించండి. ఇఫ్ యూ కెన్ నీల్ డౌన్, ఎలాగైతే వాళ్ళు మోకరిల్లారో, ఎలాగైతే ఆయన పాదాల చెంతకు మోకరిల్లారో, అలా మోకరించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఈ రాత్రి అద్భుతం చేయబోతున్నాడు. ఒక్క నిమిషం మీ కుడి చేయి పైకెత్తి ప్రార్థిస్తారా? మీ ప్రార్థన అవసరం ఏదైనా సరే, వాట్ ఎవర్ ద ప్రేయర్ రిక్వెస్ట్ దట్ యువర్ హ్యావింగ్, ఏ బాధ అయినా, ఏ భారమైనా ఆయనకు చెప్తారా? అద్భుతం చేయయ్యా నా జీవితంలో, నిన్నే నేను నమ్ముకున్నాను ప్రభువా, నువ్వు తప్ప వేరొకరు లేరు నాయన, అద్భుతం చేయి ప్రభు అని ప్రార్థిస్తారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. ప్రతి ఒక్కరు చెప్తారా? అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను. మరొకసారి పాడదామా? తప్పక చేస్తావని నిన్ను నమ్మి విశ్వాసంతో, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి నుంచినానయ్యా. ప్రభు వైపు చూస్తూ అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా.
సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను మరొకసారి పాడదాం. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. యేసయ్యను చూస్తూ అద్భుతం చేయమయ్యా. రెండు చేతులు పైకి చాపి జీవితంలో అద్భుతం చేయి ప్రభువా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను. నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాం ప్రభువా. ఈరోజు ఇంతమంది మోకరెళ్ళి వారి జీవితంలో వాళ్ళు ప్రార్థనకి జవాబిస్తామని నమ్ముతున్నారయ్యా. ఇంతమంది మోకరెళ్ళి ప్రార్థిస్తా వాళ్ళ జీవితంలో అద్భుతం చేస్తామని నమ్ముతున్నారు ప్రభువా. నీ దగ్గర మొరపెట్టిన ప్రతి ఒక్కరికి నువ్వు అద్భుతం చేసావయ్యా. నీ పాదాలు చెంత మోకరిల్ల ప్రతి ఒక్కరి బ్రతుకుని మార్చావు ప్రభువా. ఈరోజు మేమందరము కూడా నీ మందిరములో నీ పాదాల దగ్గర మోకరిల్లి వేడుకుంటున్నామయ్యా. అద్భుతం చేయి ప్రభువా. ఆశ్చర్యకార్యం చేయి ప్రభువా. నిన్నే నమ్ముకున్నామయ్యా. ఎలాగనైతే యాయీరు జీవితంలో చచ్చిన వాళ్ళ కూతుర్ని తాకి నువ్వు లేపి బ్రతికించావో, ఎలాగైతే 12 సంవత్సరాల రక్తస్రావంతో చచ్చి బ్రతుకుతున్న స్త్రీని ఎలాగైతే స్వస్థపరిచి బ్రతికించావో, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో స్వస్థత నువ్వు దయచేయి, అద్భుతం నువ్వు కురిపించమని నిన్ను వేడుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్క ప్రార్థనని ప్రార్థసన్నిధికి చేరుస్తున్నామయ్యా. అద్భుతం చేయమని, ఆశ్చర్యకార్యం చేయమని, మేలు చేయమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.